ఓం శుభంకర్యే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. మహాగణేశాయ నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః. వృషభ రాశి వారికి డిసెంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క మాసంలో వృషభ రాశి వారికి సంసారపరమైనటువంటి చికాకుల నుంచి బయటపడతారు. కొంతమంది ఎవరైనా గోచారమృత్యా కానీ జన్మజాతకమృత్యా కానీ ఏదైనా మీ యొక్క వివాహ జీవితంలో ఇబ్బందులు ఉన్నట్లయితే అవి తొలగి మీ మీద ఒక దృఢమైనటువంటి నమ్మకము ఏర్పడుతుంది. ఆ నమ్మకాన్ని మమ్ము చేయకుండా ముందున దాన్ని నిలబెట్టుకునేటువంటి బాధ్యత మీది. అలాగే ఉద్యోగస్తులకి కూడా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు. తెలివితో కొన్ని వ్యవహారాల యందు విజయాలను సాధిస్తారు. ఆర్థికపరమైనటువంటి చికాకుల నుంచి వ్యాపారస్తులు కూడా బయటపడతారు. గతములో చేసినటువంటి కొన్ని అప్పులని ఈ మాసములో వ్యాపారస్తులు తీర్చేటువంటి సందర్భాలు ఉన్నాయి. విదేశాలలో ఉన్నటువంటి వారు కుటుంబానికి ఒక మంచి కానుకని మీరు అందిస్తారు. ఒక శుభవార్తని కూడా విదేశాలలో ఉన్నటువంటి వృషభ రాశి జాతకులు తెలియజేస్తారు. విద్యార్థులు ఓపికతో విద్యాభ్యాసం చేయాలి. ఇక్కడ ఈ మాసములో కొన్ని అనుకోని సంఘటనలు కూడా వృషభ రాశి వారికి జరుగుతాయి. అయినప్పటికీ వాటిని త్యజించుకుని జీవితం గడపడం చాలా ముఖ్యం. ఏ సమస్యలు ఉన్నా విద్యార్థులు తమ తల్లిదండ్రులకి తెలియచేయండి. తల్లిదండ్రుల యొక్క మాట ప్రకారముగానే మీ యొక్క జీవితం కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ మీకు ఉండటం రానున్న రోజుల్లో ఎంతో మంచిని చేస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లలు తమ యొక్క తల్లిదండ్రులకి ప్రతి విషయాన్ని షేర్ చేసుకోండి. మా తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోరండి అని మాత్రం అనుకోకండి. ఏ తల్లిదండ్రులు అలా ఉండరు పిల్లల విషయంలో. మనము నిదానంగా చెప్పాలి. ఏదో మనకి నచ్చని పని తల్లిదండ్రులు చేస్తున్నారు అంటే అదేదో ప్రారబ్ధవశాత్తు మనం పుట్టినట్టే. ఎక్కడో ఏదో ఒక లోపము చేత మన తల్లిదండ్రులు అలా ఉండుంటారండి. అది మన స్వజాతకము రీత్యా మనము వాటిని గమనించుకొని మార్చుకోవచ్చు. లాభం తెచ్చేటువంటి పనులని వ్యాపారస్తులు చేస్తారు. కుటుంబముతో సత్సంబంధాలు ఏర్పడతాయి. దూర ప్రయాణ విషయంలో మంచి నిర్ణయాలను తీసుకుంటారు. డిసెంబర్లో వృషభ రాశి జాతకులు ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ముగింపు సమయంలో మాసాంతములో కొంత దూరముగా ప్రయాణము చేసి డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. ఖరీదైనటువంటి వస్తువులు జాగ్రత్త. ఆకస్మికమైనటువంటి ధనలాభం ముఖ్యంగా అత్తగారింటి నుంచి వచ్చేదో లేకపోతే ఎప్పుడో దాచినది ఇప్పుడు గుడ్డు పెట్టడమో జరుగుతుంది. కాబట్టి ధనము ఉన్నప్పుడే మన యొక్క బుద్ధి కూడా సక్రమంగా ఉండాలి. గురుబలము మనకి బాగా ఉండాలి. అలాగే గోమాత యొక్క అనుగ్రహము కూడా మనందరి మీద ఉండాలి. ఈ యొక్క గురుబలము బుద్ధి బలము గోమాత యొక్క అనుగ్రహాన్ని మనము తప్పనిసరిగా వృషభ రాశి జాతకులు పొందాలి. ఇక్కడ వృషభ రాశి జాతకులలో ద్వితీయార్థములో ఒక
ఒక స్త్రీ వల్ల కొంత మానసికమైనటువంటి క్షోభకి గురవుతారు. అది చెల్లె అవ్వచ్చు, తల్లే అవ్వచ్చు, అత్తగారే అవ్వచ్చు, పిన్నిగారే అవ్వచ్చు, లేకపోతే మీకు తెలిసినటువంటి పరిచయం ఉన్నటువంటి స్త్రీ అవ్వచ్చు. కంగారు బాటుతో ఎటువంటి తప్పిదాలని చేయటానికి వృషభ రాశి జాతకులు ప్రయత్నం చేయకండి. దొరికిపోతే మాత్రము జీవితం అస్తవ్యస్తమవుతుంది. భగవత్ కటాక్షము అందరికీ అవసరమే. ఈ యొక్క విశ్వాన్ని నడిపించేది ఆయనని గుడ్డిగా నమ్మటము తప్ప మనమేమి చేయలేం. కొన్ని ఇతిహాసాలని చదవండి, అంటే పురాణాలని. హనుమంతుల వారు ఏ విధంగా ఉద్భవించారు, సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ఏమిటి, దత్త చరిత్ర ఏమిటి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని వృషభ రాశి జాతకులు చేయండి. ద్వితీయార్థములో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అలాగే ప్రయాణము చేసేటప్పుడు ఓకే, మనం బాగానే ఉన్నాము, మన కుటుంబం బాగానే ఉంది, కానీ తెలియనటువంటి ఒక మాయ మనని కమ్మివేస్తుంది. వాహనం నడిపేటప్పుడు కానీ, స్నేహితులతో సరదాగా ఉన్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మద్యపానము, ధూమపానము ఎన్నో ప్రమాదాలకి దారితీస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఆడవాళ్ళు ఎవరైతే కనుక వృషభ రాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఎవరైనా భర్త ఇచ్చిన ధనముతోనో లేకపోతే వాడు స్వతహాగా ఉద్యోగరీత్యా సంపాదించిన ధనమును స్టాక్ మార్కెట్లో పెట్టి ఉంటే కనుక తొందరపాటుతో తీసేయటము, దాన్ని అమ్మేయటము, లేకపోతే ఏదో ఇంతకన్నా కష్టం రాదేమో అన్నట్టుగా జీవితం మొత్తము ఇబ్బంది పడటము చేయకండి. స్టాక్ మార్కెట్లో పెట్టినటువంటి పెట్టుబడి త్వరలో పెరగచ్చు, లేకపోతే పెరిగి ఉండొచ్చు, కానీ ఈ మాసంలో కొంత జాగ్రత్తగా ఉంటూ ధనాన్ని జాగ్రత్త పరుచుకోండి. ద్వితీయార్థములో కొంత లాభము ఉంటుంది, నష్టము ఉంటుంది వృషభ రాశి వారికి. కాబట్టి గోమాత సేవ ఎంతో లాభాన్ని చేస్తుంది. అలాగే గురువారము పూట అన్నదానము చేయండి. రానున్న డిసెంబర్ 4వ తారీఖున మనకి దత్త జయంతి కూడా ఉంది. దత్తాత్రేయుల వారికి మీ యొక్క కుటుంబం పేరుతో అన్న సంతర్పణ చేయండి. దత్త చరిత్రని మీరు 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు ఈ 3 రోజులు కూడా పెట్టుకుని ముందుగా ఒకరోజు ముందు దత్త జయంతి ముందు, దత్త జయంతి అయిన తర్వాత ఒక రోజు వరకు ఈ గురు చరిత్రని, దత్త చరిత్రని పారాయణ చేయడం ద్వారా శుభ ఫలితాలని వృషభ రాశి జాతకులు డిసెంబర్లో పొందగలుగుతారు. గ్రహముల యొక్క అనుగ్రహం కనుక మీ మీద ఉంటే సుభిక్షమైనటువంటి జీవితాన్ని మీరు అనుభవించగలుగుతారు. కష్టాలు ఉంటాయి, గోచారము రీత్యా ఇటువంటివన్నిటిని కూడా మీరు పరిహారం చేసుకుంటూ స్వజాతకాన్ని కూడా మీరు చూపించుకుని ఏదైనా మంచి శాంతి కార్యక్రమాలని, పూజా కార్యక్రమాలని చేసుకుంటూ అభివృద్ధి చెందాలి అని కోరుతున్నాను. శివాయ గురవే నమః. ఈ యొక్క మార్గశిర మాసము చాలా విశేషమైనటువంటిది. ఈ యొక్క మార్గశిర మాసములో ఆరుద్ర నక్షత్రము మరింత గొప్ప విశేషమైనటువంటిది. డిసెంబర్ 7వ తారీఖు ఆరుద్ర నక్షత్రం. ఈ రోజున శివుడు జన్మించినటువంటి, అంటే శివుడిని బ్రహ్మ విష్ణువు పరమేశ్వరుడిగా గుర్తించినటువంటి రోజు. దీనికి చరిత్రలో చాలా గొప్ప పురాణాన్ని నిక్షిప్తం చేసి పెట్టారు. శివ పరంపర ప్రారంభమైనది ఎప్పుడయ్యా అంటే మార్గశిరములో వచ్చినటువంటి ఆరుద్ర నక్షత్రం. ఆ నక్షత్ర ప్రమాణం, అందుకనే ఇది శివుని యొక్క జన్మ నక్షత్రము అంటారు. ఇప్పుడు ఒక్క శివరాత్రి మనము జాగారం ఉండి శివనామస్మరణ చేస్తేనే కోటి జన్మ కృతం పాపం అంటున్నాం. అలాంటిది మార్గశిర మాసములో ఆరుద్ర నక్షత్రము రోజున శివ దర్శనము చేసిన, శివ స్మరణ చేసిన, శివుడికి అర్చన చేసిన, శివాభిషేకాన్ని చూసిన, శివుని యొక్క నామాన్ని విన్నా మనకి పునః భూలోకం మీదకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అంత గొప్ప పుణ్యం. మార్గశిర మాసములో ఆరుద్ర నక్షత్రానికి అంత పుణ్యం. అటువంటిది శ్రీ శుభంకరి దేవస్థానంలో డిసెంబర్ 7వ తారీఖున స్వామివారికి ఉదయం ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేస్తున్నాం మహాన్యాసపూర్వకంగా.
దానితో పాటుగా నందీశ్వరుడికి కూడా చేస్తాం. దానితో పాటుగా స్వామివారికి విశేషమైనటువంటి అన్నార్చన కార్యక్రమాన్ని 7వ తారీఖు చేస్తున్నాం. మార్గశిర ఆరుద్ర నక్షత్రము డిసెంబర్ 7వ తారీఖు అన్నార్చన, ఏకాదశ రుద్రాభిషేకము, మృత్యుంజయ సహిత రుద్ర హోమాన్ని మన దేవాలయంలో మనం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ మీ దేవాలయాల్లో కుదిరితే చేయండి, లేకపోతే ఇక్కడ మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. 516 రూపాయలు కడితే ఇంత కార్యక్రమం మన పేరు మీద జరుగుతుంది. అందరూ ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్నవాళ్ళు 516 చెల్లించటం, మన పేరును నమోదు చేసుకుంటాం. మన యొక్క శుభంకరి ఫేస్బుక్లో లైవ్ పెడతారు, మన భక్తి సమాచారం వాళ్ళు కూడా లైవ్ ఇస్తారు. అందరూ ఆ రోజు శివదర్శనం చేయాల్సిందే, ఆ రోజు శివదర్శనం చూడాల్సిందే. మీరు కట్టండి కట్టకపోండి, అది మీ యొక్క ప్రారంధము, మీ యొక్క ధనముకు సంబంధించిన విషయం. దర్శనము చేయండి, పుణ్యం పొందండి, అంతే పోను అదేనే చేయండి. చూడండి, ఫేస్బుక్లో చూడండి, యూట్యూబ్లో చూడండి, లైక్ చేయండి, ఒక నమస్కారం పెట్టుకోండి, చాలు. శివ దర్శనం అంత పుణ్యం. మార్గశిర ఆరుద్ర నక్షత్రము అది రేపు డిసెంబర్ 7వ తారీఖున అందరూ కార్యక్రమంలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. జై శుభంకరి.